ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొంటూ ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మార్కెట్ యార్డులో సీసీ కెమెరా ఫుటేజ్ను నిరంతరం పరిశీలించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. సీసీ కెమెరాస్ ప్రతి పాయింట్లో కూడా వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్లు అన్నీ పెట్టి త్వరలో టెండర్ పిలిచి ఈ యొక్క మార్కెట్ యార్డ్ యొక్క సేఫ్టీ ముఖ్యం. అది సంఘటన జరిగిందన్నప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఒక కార్యాచరణతో ముఖ్యంగా సీసీ కెమెరాస్ మనకుంటే విజిబిలిటీలో కానీ ఎక్కడైనా ట్రాక్ చేయడంలో కానీ ఈ స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు, ఆ విజిబిలిటీ కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. కొన్ని కెమెరాస్ ఈ ప్రమాదంలో కూడా కాలిపోవడం జరిగింది, పాతవి కూడా. వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఒక టెండర్ పిలిచి దాన్ని ఏర్పాటు చేయాల్సిన కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంఘటన పూర్వపరాలు కూడా చూస్తే ఇక్కడెక్కడ వైర్లు కానీ ఏది కానీ దరిదాపులు దగ్గరగా లేవు. కానీ ఎవరో వచ్చి ఇంటెన్షనల్గా ఈ పని చేశారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా థరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే దీంట్లో ఎవరైనా కానీ కుట్రపూరితంగా కావాల్సిగా ఈర్ష్యతోటో లేకపోతే ఏదైనా తెలియకనో కావాల్సి తెలిసో చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని కూడా త్వరలోనే ఛేదించి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మార్కెట్ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చూస్తుంది. పత్తి విషయంలో కూడా పత్తి కొనుగోలు 8,500 ఇబ్బంది లేదు. ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్ట్ కావచ్చు గోనెగండ్లలో, అదే రకంగా మనకున్నటువంటి వివిధ ప్రాజెక్ట్స్ కావచ్చు, తద్వారా ఆ నీళ్ళని కూడా సక్రమంగా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ, ఏదైతే ఒక 1000-2000 ఎకరాలకు మనకు ఎల్ఎల్సి ద్వారా వచ్చేటువంటి నీళ్లు కొద్దిగా సమయంకు అనుకూలంగా అందనటువంటి పరిస్థితి ఉన్నా కూడా రేపు నవంబర్ 7వ తేదీ ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. దాన్ని ఏదైతే మనకున్నటువంటి ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ మీటింగ్లో కూడా పెట్టి మన ప్రాంత రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ఆ నీళ్ళను కూడా సక్రమంగా వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలియజేస్తూ, ఈ అగ్ని ప్రమాదాన్ని అన్ని కోణాల్లో కూడా చూసి ఒక పక్క ఏదైనా కానీ కుట్ర కోణం ఉంటే దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. భద్రతా విషయంలో ఈ మార్కెట్ యార్డ్ యొక్క భద్రతని ముఖ్యంగా సీసీ కెమెరాస్ని పెంచి పటిష్టంగా రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సేఫ్టీ మెజర్స్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచే విధంగా ఏ రకంగా చేయాలని కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం.